హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే సుబ్రహ్మణ్య షష్ఠి. ఎంతో మహిమానిత్యమైన రోజు. అయితే ఈరోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం సిద్ధించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే ఈ రంగు దుస్తువులు ధరిస్తారో వాళ్లకు తప్పక గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి. మరి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ రంగు దుస్తువులు ధరించాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే మార్గశిర. మాసంలో పౌర్ణమి నాడు మార్గశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్ఠిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. తారకాసుర సహకారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడి అంశకు మార్గశిర సిద్ధించాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. దేవతల సందేదించని పురాణాలుగా చెప్తున్నాయి. స్వామి శక్తివంతుడు. శివపార్వతుల ముద్దు తనయుడు. కుమారుడు నియమించి కొడుకు తామరకు రాక్షసుడిని అంతం చేసే గుణం. యోగ తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్పక ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందడంతో నరకాసురుడు దేవతలను హింసించగా దాంతో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు. ఇక తమ వల్ల కాదని బాధ పడలేక దేవతలు తమ ఒక శక్తివంతమైన బాలుడిని ప్రసాదించి శివంగా వారి కోరిక మేరకు శక్తివంతంతో కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలందరిగా ఆకరించి సంహరించాడు. అందువల్ల తారకుడి సహకారం కోసం జన్మించిన వాడు కుమారస్వామి. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. స్వల్పకురుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజుకును అందించే ధైర్యం. సర్వశక్తుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారణ జన్ముడుగా హృదయం పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుడి దైనందిన జీవితంలో కుజి తత్వ బాధ్యత ఉంటుంది. మన శరీరంలో ఉండే కుండలి శక్తిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందించే. పురుషుల్లో ఉండే శుక్ర కణాల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శరీరంలో ఉంటాడు. శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలో ఉంటుంది. స్వల్పాలు నాశనం చేస్తే వారికి లేదా ఎనర్జీ పాడు చేసే వారికి సంతానం ఉండలేదని ఒక సూత్రం కూడా ఉంది. కాబట్టి ఎనర్జీ ప్రకృతి కాపాడడం కోసం మార్గశిర మాసంలో శుక్లపక్షం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పురాణించాలి. దీనికి సుబ్రహ్మణ్య షష్ఠి లేదా నాన్వెన్ సంద అని పేరు కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణంకి వెళ్తే అవివాహితులకు కూడా కళ్యాణం జరుగుతుంది. సంతానం కూడా ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసిన వారికి సమర్పించిన సంతాన ప్రాప్తి కలుగుతుంది. రాబోయే తరాల వారికి కూడా సంతానమే లేకుండా అభివృద్ధి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. పుట్టలో పాలు పోస్తూ జాతక స్కల్పదోషాలు ఉన్నవారు, కేతు దోషాలు ఉన్నవారు ఉంటూ ఉంటారు. ఈ స్వామి జపం మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాలు కలిసి జపం చేస్తే, స్వల్ప మంత్రం చదువుతూ చేస్తే మేలు జరుగుతుంది. ఈ కోసం పూజలు చేసి రాహు దోషాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఎక్కడ ఆదరిస్తే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలికల రూపంలో దర్శిస్తాడు కాబట్టి తమ రూపంలో బిడ్డను ప్రసాదించమని భక్తులు నమ్ముతారు. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సంతానం లేని స్త్రీలు పూజలు చేయడం మనం చూస్తూ ఉంటాం. సంతాన ప్రాప్తి కొరకే స్త్రీలు వెండి సల్పాలను సుబ్రహ్మణ్యేశ్వర కేతు మంత్రంతో 21 సార్లు పాలతో అభిషేకించి ఈ పాలను సమర్పిస్తే సంతానం కలుగుతుందని మహిళ భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చెట్టు 21/108 దండనంతో పాటు 40 రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర ఆదరణ సర్వ దూరం చేసి సర్వశక్తులను ఇస్తుందని భక్తుల విశ్వాసం. అంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కొన్ని తప్పులు మాత్రం చేయకూడదని పండితులు చెప్తున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఏదైనా వస్తువులు, పనిముట్లు ఉపయోగించకూడదు అంటే చాలా మంచిది. ఎట్లాంటి పనిముట్లు ఉపయోగించకూడదు అంటే కత్తులు, నాగలి వంటివి కూడా ఏమి ఈ రోజు చెట్లను నరకటం, భూమిని దున్నడం వంటివి పనులు కూడా చేయవద్దు.
ఉపయోగిస్తే సర్పదేవతలకు కోపం వస్తుంది. అంతే పొట్లకాయ కూడా తినకూడదు. ఈరోజు పొట్లకాయ కూర తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పొట్లకాయతో పాటు గుడ్లను కూడా ఈరోజు ఏ రూపంలో కూడా తినకూడదు. మాంసాహారం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. పండగ రోజు అయినా సరే మాంసం తినకూడదు. అలాగే ఈరోజు పాములను కొట్టడం, చంపడం వంటి పనులు చేస్తే దానికి మించిన పాపం మరొకటి అయితే ఉండదు. కాబట్టి ఈరోజు పాములను చంపవద్దు. అలాగే ఆడవారు ఈరోజు ప్రశాంతంగా ఉండి ఎవరితో గొడవ పడకుండా పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేయండి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చాలామంది పుట్టల గుడ్లు, ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ ఇది మంచి విషయం అయితే కాదు. మన శాస్త్రంలో కూడా ఎక్కడా లేదు. నాగుల చవితి రోజు పుట్టల గుడ్లు చెప్పలేదు గనుక నాగుల చవితి రోజు పుట్టల గుడ్లు వేయకుండా ఉంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. ఒక విషయం గుర్తుంచుకోండి, పాములు సర్పాలు కనుక పాములు పాలు తాగు, అలా అని పాములు కాదు, దేవత పాములు మాత్రమే పాలు తాగుతాయి. మామూలు పాములు పాలు తాగితే అరగక కక్కేస్తాయి, మరణిస్తాయి కూడా. దేవతా సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు. మనిషికి కంటికి కనిపించనివి, అంటే మానవంలో కదలికలు లేని మహానయంలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో ప్యాకెట్ పాలు పోసేయకండి. నాగ చవితి రోజు తెలుసుకోండి, నాగదేవతలకు నైవేద్యం 1-2 చుక్కలు పంచదార పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతావి ప్రసాదంగా స్వీకరించండి, మంచిది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ నెలలో ఉన్న ఆడవారు ఇంట్లో పుట్ట దగ్గరకు కానీ ఇట్లాంటి పూజలు చేయవద్దు. కాదని చేస్తే పుణ్యం కాదు, మహాపాపం చుట్టుకుంటుంది. ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి, గొడవలు పడకుండా ఆనందంగా ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఈరోజు ఈ నియమాలు పాటిస్తే మీకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగి అన్ని శుభాలే జరుగుతాయి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చక్కగా ఉదయం లేచి స్నానం చేసుకొని ఆ తర్వాత శుభ్రమైన ఎర్రటి ఉండే దుస్తువులు, గులాబీ రంగులో ఉండే దుస్తువులు కానీ ధరించి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే ఈ రంగులు ఉండే దుస్తువులు ధరిస్తారో వారికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఆడవారు ఈరోజు ఈ రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ దుస్తువులు ధరిస్తే గ్రహదోషాలు పోయి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది, కష్టాలు పోతాయి. ఈ రంగు దుస్తువులు ధరించిన తర్వాత కుదిరితే పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోయండి. గుడి దగ్గరికి వెళ్ళి నాగేంద్ర స్వామికి విగ్రహం మీద పాలు పోసి అభిషేకం చేయండి. ఏది కుదరకపోతే ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తి ఆరాధించండి. కాబట్టి మీరు కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ రంగు దుస్తువులు ధరించి పూజ చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. మరి తెలుసుకున్నారు కదా, ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ ఈ రంగు దుస్తువులు ధరించి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.